హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇవాళ మనము వివాహానికి సంబంధించి సమాచారం తెలుసుకుందాం రండి. వివాహానికి ఎలాంటి నక్షత్రాలు, రాశులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిని వివాహం చేసుకుంటే వారి యొక్క జీవితం బాగుంటుంది అన్న విషయాలు తెలుసుకుందాము. అలాగే తామసిక గుణం, రాజసిక గుణం, సాత్విక గుణం, వీరి యొక్క లక్షణాలు ఏంటో కూడా మనము తెలుసుకుందాము. రాక్షస గుణం అంటే రాక్షసుడిగా ప్రవర్తించడం కాదు. రాక్షస గుణం అంటే అందులో కూడా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారన్నమాట. అంటే అధర్మంగా వివరించే వారికి కూడా రాక్షస గుణం ఉంటుంది. వారిని ఎదిరించడానికి మరో రాక్షస గుణం అంటే ధర్మంగా, మొండితనంగా పోరాడేవారు అని అర్థం అన్నమాట. వీటి గురించి ఇవాళ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వివాహానికి కావలసిన గుణాలు, గణాలు మరియు అవి ఎలా కలవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి. గుణాలు. అష్టకూటాలు. వివాహ పొంతనలో అష్టకూటాలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇవి వధూవరుల జాతకాలలోని నక్షత్రాలు, రాసుల ఆధారంగా లెక్కించబడతాయి. వర్ణకూటమి. ఇది వధూవరుల సామాజిక అనుకూలతను సూచిస్తుంది. వశ్యకూటమి. ఇది వధూవరుల మధ్య ఆకర్షణను, నియంత్రణను సూచిస్తుంది. తారాకూటమి. ఇది వధూవరుల ఆరోగ్య అనుకూలతను సూచిస్తుంది. యోనికూటమి. ఇది వారి శారీరక అనుకూలతను సూచిస్తుంది. గ్రహమైత్రి. వారి మానసిక అనుకూలతను సూచిస్తుంది. గణకూటమి. వారి స్వభావ అనుకూలతను సూచిస్తుంది. రాశికూటమి. వారి సంతాన అనుకూలతను సూచిస్తుంది. నాడీకూటమి. ఇది వారి ఆరోగ్య జన్యుపరమైన అనుకూలతను సూచిస్తుంది. గణాలు. నక్షత్రాల ఆధారంగా గణాలను 3 రకాలుగా విభజిస్తారు. దేవగణం. వీరు సాత్విక స్వభావాన్ని కలిగి ఉంటారు. మనుష్యగణం. వీరు రాజసిక స్వభావాన్ని కలిగి ఉంటారు. రాక్షస గణం. వీరు తామసిక స్వభావాన్ని కలిగి ఉంటారు. గుణాలు, గణాలు ఎలా కలవాలి? అష్టకూటాలలో కనీసం 18 గుణాలు కలవాలి. గణాల విషయానికి వస్తే దేవగణం మరియు మనుష్యగణం వారు ఒకరినొకరు వివాహం చేసుకోవడం మంచిది. రాక్షస గణం వారితో వివాహం చేసుకోవడం అంత అనుకూలంగా ఉండదు. నాడీ దోషం లేకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వీటితో పాటుగా వధూవరుల జాతకాల్లోని ఇతర గ్రహాల స్థానాలు కూడా పరిశీలించాలి. గమనిక. ఈ గుణాలు, గణాలు కేవలం జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఇవ్వబడిన సమాచారం మాత్రమే. వివాహం అనేది ఇద్దరి మధ్య అనుబంధం, ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. వివాహానికి ముందు జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం మంచిది. రాక్షసగణం వారితో వివాహం అనుకూలంగా ఉండటం కొంచెం కష్టమైన విషయం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని నక్షత్రాల వారితో వీరికి వివాహం అనుకూలంగా ఉండవచ్చు. రాక్షసగణం వారితో వివాహం అనుకూలమైన నక్షత్రాలు. రాక్షసగణం వారితో వివాహం చేసుకోవడం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని మనుష్య గణ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు. పరిగణించవలసిన అంశాలు. గుణాల పొంతన. రాక్షస గణం వారితో వివాహం చేసుకునేటప్పుడు గుణాల పొంతన చాలా ముఖ్యమైనది. కనీసం 18 గుణాలు కలవాలి. గ్రహాల స్థానాలు. వధూవరుల జాతకాల్లో గ్రహాల స్థానాలు కూడా వివాహ బంధాన్ని ప్రభావితం చేస్తాయి. స్వభావం. ఇద్దరి స్వభావాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండాలి. గమనిక. రాక్షస గణం వారు కోపం, మొండితనం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి వారితో వివాహం చేసుకునేవారు సహనంతో ఉండాలి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినవి కేవలం సూచనలు మాత్రమే. వివాహానికి ముందు జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం మంచిది. సాత్విక గుణం అనేది మనిషి స్వభావానికి సంబంధించిన ఒక లక్షణం. ఇది శాంతి, స్వచ్ఛత, జ్ఞానం, ఆనందం వంటి సానుకూల లక్షణాలను సూచిస్తుంది. సాత్విక గుణం కలిగిన వ్యక్తులు సాధారణంగా ప్రశాంతంగా, దయతో, నిజాయితీగా ఉంటారు. సాత్విక గుణం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు. శాంతి మరియు ప్రశాంతత. సాత్విక వ్యక్తులు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటారు. వారు ఒత్తిడి మరియు ఆందోళనను తట్టుకోగలరు. దయ మరియు కరుణ. వారు ఇతరుల పట్ల దయ మరియు కరుణను కలిగి ఉంటారు. వారు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నిజాయితీ మరియు సత్యం. వారు నిజాయితీగా మరియు సరళంగా ఉంటారు. వారు సత్యానికి కట్టుబడి ఉంటారు. జ్ఞానం మరియు వివేకం. వారు జ్ఞానం మరియు వివేకాన్ని కలిగి ఉంటారు. వారు విషయాలను లోతుగా అర్థం చేసుకోగలరు. ఆనందం మరియు సంతృప్తి. వారు చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు.
వారు జీవితంలో సంతృప్తిని కలిగి ఉంటారు. స్వచ్ఛత, శారీరక మరియు మానసిక స్వచ్ఛతను కలిగి ఉంటారు. నియంత్రణ, కోపం, అత్యాశ వంటి వాటిని నియంత్రించగలరు. సాత్విక గుణం కలిగిన వ్యక్తులు సమాజానికి మంచిని చేస్తారు. వారు ఇతరులకు స్ఫూర్తినిస్తారు మరియు సమాజంలో శాంతిని నెలకొల్పడానికి సహాయం చేస్తారు. సాత్విక గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలు: ధ్యానం మరియు యోగా చేయడం, మంచి పుస్తకాలు చదవడం, ప్రకృతిలో సమయం గడపడం, మంచి స్నేహితులతో ఉండడం, దయ మరియు కరుణతో వ్యవహరించడం. సాత్విక గుణం అనేది ఒక విలువైన లక్షణం. ఇది మన జీవితాలను మరియు సమాజాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రాజసిక గుణం అనేది మనిషి స్వభావానికి సంబంధించిన ఒక లక్షణం. ఇది కోరికలు, ఆశలు, కార్యసాధన, ఉత్సాహం వంటి లక్షణాలను సూచిస్తుంది. రాజసిక గుణం కలిగిన వ్యక్తులు సాధారణంగా చురుకుగా, శక్తివంతంగా లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. రాజసిక గుణం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు: కోరికలు మరియు ఆశలు. రాజసిక వ్యక్తులు అనేక కోరికలు మరియు ఆశలను కలిగి ఉంటారు. వారు తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కార్యసాధన మరియు ఉత్సాహం. వారు చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటారు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. పోటీ మరియు ఆధిపత్యం. వారు ఇతరులతో పోటీ పడటానికి ఇష్టపడతారు. వారు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మార్పు మరియు చలనం. వారు మార్పులను మరియు కొత్త అనుభవాలను ఇష్టపడతారు. వారు నిరంతరం కదులుతూ ఉంటారు. అహంకారం. రాజసిక గుణం ఉన్నవారిలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. వారు తమను తాము గొప్పగా భావిస్తారు. భౌతికవాదం. భౌతిక వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రాజసిక గుణం కలిగిన వ్యక్తులు సమాజంలో విజయవంతం కావచ్చు, కానీ వారు తమ అహంకారాన్ని మరియు కోరికలను నియంత్రించుకోవాలి. రాజసిక గుణాన్ని నియంత్రించడానికి కొన్ని మార్గాలు: ధ్యానం మరియు యోగా చేయడం, స్వార్థం తగ్గించుకోవడం, ప్రేమ మరియు కరుణను పెంపొందించుకోవడం, తమ కోరికలను నియంత్రించుకోవడం. రాజసిక గుణం అనేది ఒక శక్తివంతమైన లక్షణం. దీనిని సరైన మార్గంలో ఉపయోగించడం ద్వారా మన జీవితాలను మరియు సమాజాన్ని మెరుగుపరచవచ్చు. తామసిక గుణం అనేది మనిషి స్వభావానికి సంబంధించిన ఒక లక్షణం. ఇది అజ్ఞానం, సోమరితనం, నిద్రాణ స్థితి, నిరాశ వంటి ప్రతికూల లక్షణాలను సూచిస్తుంది. తామసిక గుణం కలిగిన వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా, ఉదాసీనంగా, నిరాశగా ఉంటారు. తామసిక గుణం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు: అజ్ఞానం మరియు మందబుద్ధి. తామసిక వ్యక్తులు విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. వారు జ్ఞానాన్ని పొందడానికి ఆసక్తి చూపరు. సోమరితనం మరియు ఉదాసీనత. వారు చురుకుగా ఉండటానికి ఇష్టపడరు. వారు పనులను వాయిదా వేస్తారు. నిద్రాణ స్థితి మరియు నిరాశ. వారు నిస్తేజంగా మరియు నిరాశగా ఉంటారు. వారు జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతారు. భయం మరియు ఆందోళన. వారు అనవసరమైన భయాలు మరియు ఆందోళనలను కలిగి ఉంటారు. వారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడతారు. హింస మరియు విధ్వంసం. కొన్ని సందర్భాల్లో తామసిక వ్యక్తులు హింసాత్మకంగా మరియు విధ్వంసకరంగా ప్రవర్తించవచ్చు. అలసత్వం. వీరు ప్రతి విషయంలోనూ ఆలస్యం చేస్తుంటారు. తామసిక గుణం కలిగిన వ్యక్తులు తమ జీవితాలను మరియు ఇతరుల జీవితాలను నాశనం చేయవచ్చు. కాబట్టి తామసిక గుణాన్ని అధిగమించడం చాలా ముఖ్యం. తామసిక గుణాన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు: ధ్యానం మరియు యోగా చేయడం, సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడం, చురుకుగా మరియు ఉత్సాహంగా ఉండడం, జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించడం, మంచి పనులు చేయడం. తామసిక గుణం అనేది ఒక ప్రతికూల లక్షణం. దీనిని అధిగమించడం ద్వారా మన జీవితాలను మరియు సమాజాన్ని మెరుగుపరచవచ్చు. ఖచ్చితంగా రాక్షస గణం అంటే పూర్తిగా చెడు స్వభావం కలవారు అని కాదు. జ్యోతిష్య శాస్త్రంలో రాక్షస గణం అనేది ఒక స్వభావ లక్షణాన్ని సూచిస్తుంది. ఇది కొన్నిసార్లు మొండితనం, కోపం, ఆధిపత్యం వంటి లక్షణాలతో ముడిపడి ఉన్నప్పటికీ రాక్షస గణం వారు నిజాయితీగా, ధర్మం కోసం నిలబడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు. రాక్షస గణం స్వభావం. రాక్షస గణం వారు సాధారణంగా ధైర్యంగా, శక్తివంతంగా ఉంటారు. వారు తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తీకరిస్తారు. కొన్నిసార్లు వారు మొండిగా మరియు కోపంగా ప్రవర్తించవచ్చు. ధర్మం కోసం నిలబడటం. రాక్షస గణం వారు నిజాయితీగా ఉంటే వారు ధర్మం కోసం నిలబడతారు. వారు అన్యాయాన్ని ఎదిరించడానికి భయపడరు. వారు తమ నమ్మకాల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. పురాణాల్లో ఉదాహరణలు. పురాణాల్లో రాక్షస గణంలోని కొంతమంది పాత్రలు
ధర్మం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు విభీషణుడు రావణుడి తమ్ముడైనప్పటికీ ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. వ్యక్తిగత స్వభావం. గణం అనేది కేవలం ఒక సాధారణ లక్షణం మాత్రమే. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం ప్రత్యేకమైనది. రాక్షస గణంలోని వ్యక్తులు కూడా మంచి గుణాలను కలిగి ఉండవచ్చు. కాబట్టి రాక్షస గణం వారు ఎల్లప్పుడూ చెడుగా ఉంటారని చెప్పడం సరైనది కాదు. వారు కూడా నిజాయితీగా ధర్మం కోసం నిలబడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, వివాహానికి సంబంధించి మనకి ఎటువంటి అనుకూలత ఉండాలి, ఏ నక్షత్రాలు కలవాలి, రాశులు కలవాలి, అలాగే సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం, ఈ గుణాల గురించి కూడా మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.